అనుమానం ఉంది మీరు మీ భార్య విషయంలో ఏదైనా చెడుగా చేయగలరని. అసలు రిపోర్ట్ ఎవరు రాయించారు? నేనే. వీళ్ళ రక్షణ కోసం అలా చేయటం చాలా అవసరం. మా దగ్గర రిపోర్ట్ కాపీ ఉంది, మీరు అది చదువుకోండి, అలాగే సంతకం చేయండి. అదివ్వు. చదివి వినిపించు. నిజానికి ఇందులో ఏం రాస్తుందంటే, ఒకవేళ మీ భార్య విషయంలో ఏదైనా అనూహ్యమైన దుర్ఘటన సంభవిస్తే దానికి మీరే బాధ్యులవుతారు. ఇక సంతకం చేసివ్వండి. నేను సంతకం చేసి ఇవ్వను. చూడండి ప్రచండదేవ్ గారు, సంతకం చేసివ్వండి. లేదంటే మీ ఇంటి బయట ఎప్పుడూ ఒక కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. అవును, ఒకవేళ మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేనప్పుడు ఇక సంతకం చేసి ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? భీమ్ చెప్పింది నిజమే కదా. ఒకవేళ మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేనప్పుడు దాని మీద సంతకం చేసివ్వండి అన్నట్టు ఇన్స్పెక్టర్ గారు, కేవలం నా భర్తతోనే కాదు, మిగతా భార్యలందరి భర్తల సంతకాలు ఖచ్చితంగా తీసుకోండి. దాంతో ఇంటికి చేరుకున్నాక మేమంతా మా ప్రాణాలకు రక్షణ ఉందన్న భావం కలుగుతుంది. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజమే ఇన్స్పెక్టర్ గారు. ఈ ఆడవాళ్ల రక్షణ కూడా అవసరమే. వాళ్ల భర్తల నుంచి కూడా సంతకాలు తీసుకోండి, లేదంటే వేలిముద్రలు వేయించుకోండి. మీరందరూ కూడా ఎవరైతే సంతకం చేయగలరో వాళ్ళు సంతకాలు చేయండి. ఇక ఎవరు చేయలేరో వాళ్ళు వేలిముద్రలేయండి. ఇక మీరందరూ మీ భార్యలను తీసుకెళ్లొచ్చు. ఆగండి. భీమ్రావ్, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు మా ఆడవాళ్ళందరికీ సరైన మార్గం చూపించావు. ఇక ఈ జై భీమ్ కాగితం ఉంది కదా, దీన్ని నేనెప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటాను. ఎందుకంటే జీవితంలో ఒకవేళ నిస్సహాయరాల్లా అనిపించినప్పుడు దీన్ని చూస్తే నాకు మళ్ళీ శక్తి వస్తుంది. చూడండి, మీ అందరినీ మీ మొదటి పోరాటంలో సాధించిన గెలుపుకు అభినందిస్తున్నాను. ఇక సగౌరవంగా మీరు మీ ఇళ్లకు వెళ్ళొచ్చు. కృతజ్ఞతలు భీమ్, మా అందరికీ మా హక్కు కోసం పోరాడడం అలాగే గెలవడం నేర్పించినందుకు. వెళ్ళండి. వస్తాను భీమ్రావ్. ఇన్స్పెక్టర్ గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా సహాయం చేశారు. భీమన్నయ్య, భీమన్నయ్య,
నేను ఏమైంది దీపక్? ఇలా పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తున్నావు? భీమన్నయ్య, దారిలో నేను ప్రచండదేవ్ గారి భార్యను చూశాను. ఆవిడ చేతిలో జై భీమ్ అని రాసి ఉన్న కాగితం ఉంది. మీరు ప్రచండదేవ్ గారి కంటే పెద్దవారైపోయారు. అదంతా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. లేదు దీపక్, నాకు ప్రచండ్ దేవ్ కంటే పెద్దవాణ్ణి అవ్వాలని లేదు. అయినా ఆయన కంటే పెద్దవాణ్ణైతే నాకేం లభిస్తుంది? అంటే భీమన్నయ్య, ఇవన్నీ వినడం మీకు మంచిగా అనిపించడం లేదా? అనిపించింది, మంచిగా అనిపించింది. కానీ వినడం కాదు. నాకేం చూడ్డం మంచిగా అనిపించిందంటే ప్రచండ్ దేవ్ గారి భార్యకు అలాగే మిగతా వాళ్ళ భార్యలకు తమ హక్కులేంటో అర్థం కావటం. ఇప్పుడు వాళ్ళ భర్తలు వాళ్ళ మీద ఎలాంటి దౌర్జన్యాలు కూడా చెయ్యలేరు. ప్రచండ్ దేవ్ గారి భార్య లేదా మిగతా వాళ్ళ భార్యలు ఇక నుంచి గౌరవంగా బతుకుతారు, ఆత్మాభిమానంతో బతుకుతారు. నీకు తెలుసా దీపక్, మనుషుల్ని బతికించడం కోసం ఆత్మాభిమానం చాలా అవసరం. అవును భీమన్నయ్య. అయ్యో, మాటల్లో పడి మీకు ఈ ఉత్తరం ఇవ్వడం మర్చిపోయాను. కేర్లుష్కర్ గురువు గారు ఇచ్చారు. ఇది మీకు ఇవ్వాలని చెప్పారు. ఏముంది ఇందులో? నేను దీపక్ ద్వారా నీకొక ఉత్తరం పంపిస్తున్నాను. ఈ సందేశం చేతికి అందిన వెంటనే ఈ చిరునామాకి చేరుకో. సరే, నువ్వింటికెళ్ళు. నేను గురువుగారిని కలిసి వస్తాను. అలాగే భీమన్నయ్య. ఎక్కడెక్కడని పని కోసం వెతకాలి రామ్జీ, నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావడం లేదు. మనకి ఏం పని దొరుకుతుందో ఏంటో. కానీ పురంజన్, నీకు నిజం చెప్పనా? ఇప్పుడు నేనేదైనా పని చేయడానికి యోగ్యుణ్ణి అన్న నమ్మకం నాలో ఏం మిగల్లేదు. నువ్వు అసలు మాట్లాడేదేంటి రామ్జీ? అవును పురంజన్, ఇప్పుడు నాకు ప్రతి క్షణం నీరసంగానే అనిపిస్తుంది. ఒకప్పుడు రోజంతా ఎండలో పనిచేసేవాణ్ణి, కానీ ఇప్పుడు కాసేపు ఎండలో నడిచాను అంటే ఆయాసం వస్తుంది. ఎలా అనిపిస్తుందంటే నా శరీరం నాకు సహకరించడం లేదు అని. అలాంటిదేం లేదు రామ్జీ, ఇదంతా కేవలం బలహీనత కారణంగా అనిపిస్తుందేమో. నువ్వు పని చేయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం పదా. ఆయన ఏమైనా మాత్రలు రాసేస్తే వేసుకుంటే నీకు శక్తి వస్తుంది. పురంజన్, డాక్టర్ ఏం అవసరం లేదు. బాబు, ఏమైంది బాబు? బాబు, చాలా నొప్పిగా ఉంది. బాబు, బాబు, ఏంటి ఏమైంది? ఈయన్ని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈయనకి గుండెపోటు వచ్చినట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, ముందు మీరు తొందరగా పదండి. ఈయనకేమీ కాదు, నేను వస్తాను. పదండి. ఆగండి, మీరిద్దరు ఏ జాతి వాళ్ళు? బాబు గారు చిన్న జాతి వ్యక్తిని జట్కాలో కూర్చోవడానికి కూడా స్పష్టంగా నిరాకరించారు. మేమే జాతి వాళ్ళమంటే మానవత్వం ఉన్న పని చేయగలిగే జాతి వాళ్ళం. మీరు తొందరగా పదండి, పదండి. అవునవును, మీరు తొందరగా బండి పదండి. నడిపించండి. పదండి. త్వరగా త్వరగా. త్వరగా త్వరగా పదండి. త్వరగా పదండి, పదండి. మామయ్య, మామయ్య, మామయ్య ఏం చేస్తున్నారు? ఏమో, వెళ్ళి చూద్దాం పద. మామయ్య, మామయ్య! త్వరగా పదండి. చాలు చాలు, ఆపేసేయండి. త్వరగా ఆపండి. ఆపేయండి. చాలు చాలు చాలు, ఆపండి, ఆపండి. మీరు కూడా వచ్చి సాయం చేయండి కొంచెం. రండి రండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారిని త్వరగా పిలవండి. ఈయన త్వరగా చూడండి, గుండెపోటు వచ్చింది. వాట్ బాయ్, వాట్ బాయ్, త్వరగా రా. శెట్టి గారు కొంచెం ధైర్యంగా ఉండండి. పదండి పదండి, పదండి, పదండి. జాగ్రత్త. జాగ్రత్త మెల్లిగా. తీసుకురండి. బండి ఇక్కడే ఉందిగా. మామయ్య లోపలే ఉండొచ్చు. పద, వెళ్ళి చూద్దాం. అవును, పద. రమా, మామయ్య, మామయ్య, లక్ష్మి, మీరిద్దరూ ఇక్కడ ఏమైంది? మామయ్య, మీరిద్దరూ జట్కా బండి ఎక్కడం మేము చూసాం.
మాకేం అర్థం కాలేదు, అందుకే మీ ఇద్దరు వెనక పరిగెత్తుకుంటూ వచ్చాం. కానీ మీరిద్దరు ఇక్కడ, అంతా బానే ఉంది కదా? బానే ఉంది. అది దారిలో ఒక అపరిచితుడికి గుండెపోటు వచ్చింది. ఆయన్ని తీసుకుని మేము హాస్పిటల్కి వచ్చాం. ఇంటికి వెళ్దాం పదండి. పద. అలాగే. అన్నా, మీరు ఇక్కడే ఉండండి. అన్నా, ఈరోజు మీరు రాకుంటే ఏం జరిగేదో ఏమో. సమయానికి తీసుకొచ్చారని డాక్టర్ గారు చెప్పారు. కానీ అన్నా, ఇప్పుడు మీ సేటు గారి ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన పూర్తిగా బాగున్నారు. మీరిద్దరు చిన్న జాతి వాళ్ళు కదా, ఇంత పెద్ద హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? ఈ పెద్ద ఆసుపత్రిలో ఏం చేస్తున్నారంటే? అయినా చిన్న జాతి వాళ్ళమైతే ఏమైంది? మేమే జాతి వాళ్ళమంటే మానవత్వం ఉన్న పని చేయగలిగే జాతి వాళ్ళం. వాళ్ళిద్దరూ నిన్ను మామయ్య అన్నారు కదా, అంటే మీరు అబద్ధం చెప్పారా? చూడండి, ఆ సమయంలో సేట్ గారిని హాస్పిటల్కి తీసుకురావడం చాలా ముఖ్యం. లేదంటే ఆయన ప్రాణాలు పోయేవి కూడా. అందుకే మేము అబద్ధం చెప్పాం. మీరిద్దరూ ఒక పని చేయొచ్చు కదా, మధ్యాహ్నమే బయటకు వస్తూ ఉండండి. ఎందుకంటే మీ నీడ చాలా చిన్నగా ఉంటుంది. అప్పుడు మా అందరి మీద మీ నీడ పడకుండా ఉంటుంది. సాయంత్రం కావస్తుంది, అసలు సాయంత్రం బయటకెందుకు వస్తారు? మాకు పనుంటే అప్పుడే కదా బయటకు వస్తాం. అయినా మాకు చెప్పడానికి మీరెవరు? మేమెప్పుడు రావాలి, ఎప్పుడు రాకూడదని? అరే, నా ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికే వచ్చారా? నా ధర్మాన్ని భ్రష్టు పట్టించారా? దూరంగా వెళ్ళండి. మీకు సిగ్గనిపించడం లేదా? ఈయన మీ సేట్ గారి ప్రాణాన్ని కాపాడారు, మీకు ధర్మం గురించి పట్టిందా? సిగ్గనేది మీ చిన్న జాతి వాళ్ళను అనిపించడం మంచిది. అబద్ధం చెప్పి పెద్ద జాతి వాళ్ళు తాగుతున్నారు, మా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మా మామయ్య మీ సేట్ గారి ప్రాణాన్ని కాపాడడం కోసమే ఆయన్ని తాకాడు, మీ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి కాదు. మా సేటు గారి దృష్టిలో ధర్మాన్ని మించింది ఏదీ లేదమ్మా. ఆయనకు తెలియకపోవడమే మంచిదైంది. మీ చిన్న జాతి వాళ్ళు ఆయన్ని తాకారని. ఆయన స్పృహలోకి రాకముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రమా, పద పద. మా సేటు గారి దృష్టిలో ధర్మాన్ని మించింది ఏదీ లేదమ్మా. ఆయనకు తెలియకపోవడమే మంచిదైంది. మీ చిన్న జాతి వాళ్ళు ఆయన్ని తాకారని. మీ సేట్ స్పృహలోకి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పండి, ఆయన ప్రాణాల్ని చిన్న జాతి వాళ్ళు కాపాడారని. దాంతో ఏమవుతుంది? మీ సేట్ ఎలాంటి వాడో తేలిపోతుంది. ఆయన కేవలం సేటా లేక ఒక మంచి వ్యక్తి కూడా అని. రమా, ఇక్కడి నుంచి పదమ్మా. గురువుగారు నమస్తే. చల్లగా ఉండా. ఉత్తరం తీసుకొని దీపక్ వచ్చాడు. మీరు నన్ను రమ్మన్నారట కదా? అవును భీమ్. భీమ్, నాకు ఒక శిష్యుడు ఉన్నాడు. తనకు తెలిసిన న్యాయవాది ఉన్నాడు. నిన్ను తనకు పరిచయం చేస్తాను. భీమ్, అక్కడ నీకు ఏదైనా పని దొరికితే చాలా బాగుంటుంది. అవును గురువుగారు, ఎలాగో నేను కూడా పని కోసమే వెతుకుతున్నాను. ఏదైనా పని దొరికిందంటే చాలా బాగుంటుంది. అందుకే నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే ఎవరైనా మంచి న్యాయవాది దగ్గర పనిచేస్తే అది నీకు అన్ని రకాలుగా మంచిదవుతుంది. మీరన్నది నిజమే. నిజానికి రమా ఇంకా లక్ష్మీ వదిన కూడా ఇదే చెప్పారు. నేను మున్ముందు ఎలాంటి పని చేసినా సరే అది కేవలం న్యాయవాదానికి చెందిన పని చేయటం మంచిదని. అక్షరాలా నిజమే. న్యాయవాది దగ్గర పని దొరికింది అంటే చాలా మంచిదవుతుంది. అయితే పద, నిన్న ఆయనకు పరిచయం చేస్తాను. పద. నేను బతుకున్నంత వరకు అంతవరకు నువ్వు ఇలాగే ఈ గోడ మీద ఉండి నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉండాలి. దీన్ని నేను ఇప్పుడే పీకి పారేస్తాను. దొంగచాటుగా మాటలు వింట మీకు పాత అలవాటే. ఇక నేను ఏమన్నానో కూడా మీరు వినే ఉంటారు.
నేను బతికున్నంత వరకు అంతవరకు ఈ కాగితం ఇలా గోడ మీద ఉండి నన్ను ప్రేరేపిస్తూనే ఉంటుందని. నువ్విలా వినవు కదూ? నిన్ను ఇప్పుడు నేను కేవలం దీన్ని పీకేయడం కాదు, దీన్ని స్వాహా చేసి నాశనం చేస్తాను. ఒక్క అడుగు ముందుకేశారంటే ఈ కిరోసిన్ నా ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుంటాను. నన్నే బెదిరిస్తున్నావా? ఆ చిన్న జాతి వ్యక్తి పేరు నా ఇంటి గోడ మీద అతికించి ఉంటే ఇక నేను చూస్తూ ఉండాలా? అలా నేనెప్పటికీ జరగనివ్వను. Come in. నమస్కారం. చెప్పండి. నా పేరు కేలుష్కర్. ఇక ఇతను నా శిష్యుడు భీమరావు అంబేద్కర్. చాలా ప్రతిభ గలవాడు. మీకంటే ముందు ఒకరిద్దరు లాయర్ల దగ్గర పనిచేశాడు కూడా. కానీ ఇప్పుడు తను మీ దగ్గర పనిచేయాలనుకుంటున్నాడు. సార్, నేను నిజానికి చిన్న జాతికి చెందినవాణ్ణి. అందుకే నేను ఇక్కడ కూర్చోలేను. నాకు తెలీదు మీకు కూడా చిన్న జాతి వల్ల ఇబ్బంది ఏమోనని. చూడండి, ఒకవేళ మీరు నన్ను పనిలో పెట్టుకున్నా కూడా అప్పుడు కూడా నేను చేతికి గుడ్డ చుట్టుకునే వస్తువుల్ని తాకుతాను. మీకు కూడా దూరంగానే ఉంటాను. నాకు పనివ్వండి చాలు. అలాగే నాకిదే పని చేయాలనుంది. కొంత డబ్బు సంపాదించడం కూడా అవసరమే. భీమరావు, ఇక్కడ చట్టం కొలువై ఉంటుంది. భావాల గురించి మాట్లాడడం వల్ల ఇక్కడ నీకు ఉద్యోగం దొరకదు. చట్టం దగ్గర ఎలాంటి భావం ఉండదు. అలా ఉండటం కూడా మంచిది కాదు. అందుకే నువ్వు ఏ జాతి వాడివో, చేతికి గుడ్డ చుట్టుకుని ఎలా పనిచేస్తావో, నాకెంత దూరంగా ఉంటావో వీటి వల్ల నాకు ఎలాంటి ఆసక్తి లేదు కూడా. అలాగే సార్. నాకు నీ సమర్థతతోనే అవసరం. ఒకవేళ నీకు యోగ్యత ఉంటే నేను నీకు పనిస్తాను. ఖచ్చితంగా. ఒకవేళ మీరు కావాలంటే భీమరావుకున్న యోగ్యతను పరీక్షించుకోవచ్చు. ఈ బల్ల మీద ఉన్న ఏదో ఒక పుస్తకం తీసుకో. ఇక ఇంటికెళ్ళు. దాన్ని రాత్రంతా చదువు. రేపు ఉదయం రా. చూద్దాం ఇక్కడ పని చేయడానికి నీకు యోగ్యత ఉందో లేదో. అలాగే. భీమరావు, ఆ పుస్తకమే ఎందుకు? సార్, ఇక్కడ ఎన్ని పుస్తకాలున్నాయో అన్నింటిలోంచి అన్నింటికంటే ఎక్కువ పేజీలున్న పుస్తకం ఇదే. మా నాన్న, గురువుగారు, అలాగే జీవితం ఇదే నేర్పించింది. అన్నింటికంటే ముందు అన్నింటికంటే కష్టమైన దాన్ని ఎంచుకోవాలి అని. అందుకే ఈ పుస్తకం. జీవితంలో మున్ముందు ఇది కూడా నేర్పిస్తుంది. కేవలం ఎంచుకోవడం వల్లనే సఫలత లభించదు అని. అలాగే చరిత్రలో చదవడం రాయటం జరగదని. ఆ ఎంపికను సఫలతగా నిరూపించడం కూడా ఒక బాధ్యతే. సరే, రేపు చూద్దాం ఈ ఎంపికే కాకుండా నువ్వేం చేయగలవో. సరే. ఇక మీరిద్దరూ వెళ్ళండి. నేను రేపటి హీరింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. నమస్కారం. ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? నన్ను కాల్ చేయండి. నేనైతే చచ్చిపోతాను. కానీ మీరు రేపటి దాకా బతికే ఉంటారు. ఏం చూడడం కోసం అంటే భీమరావు అతి కష్టమైన పనిని కూడా చిటికెలో ఎలా చేస్తాడో. ఇక మీలాంటి పెద్ద జాతి వాళ్ళు అసలు ఏమి చేయలేరు. ముందు ముందు అతను జనాలందరికీ ఒక ఆదర్శంగా తయారవుతాడు.
ఇప్పుడు అన్నిటికంటే ముందు నేను నిన్ను కాల్చేస్తాను. ఆ తర్వాత ఆ గోడకు అతికించిన కాగితాన్ని. మీరు నన్ను ఎంతగా చంపేశారంటే ఇప్పుడు చావంటే భయం పోయింది. నన్ను కాల్ చేయండి. నీకు చావాలని చాలా సరదాగా ఉంది కదూ. ఈ రోజు నేను చంపేసే తీరుతాను. ప్రచండదేవ్ గారు, మీరేం చేస్తున్నారు? వదలండి నన్ను. దీన్ని ఎలాగైనా చంపేస్తాను. ఈ రోజు దీని ప్రాణాలు తీసేస్తాను. నిన్ను చంపేస్తాను. భీమ్! ఆగండి. ప్రచండదేవ్ గారు, ఒకవేళ మీరు ఇలా చేశారంటే పోలీసులు మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు. వదలండి నన్ను. కోపంలో మీరు తప్పు చేయకండి. ముందు బయటికి పదండి. వదలండి నన్ను. మీరు బయటికి పదండి. బయటికి పదండి. వదలండి. పదండి. నన్ను వదలండి. నా మాట వినండి. మా మాట విని బయటికి పదండి. వదలండి. బయటికి పదండి. ప్రచండదేవ్ గారు, మా మాట వదలండి విని చెప్తాను. పదండి.